we are discussing debugging a learning algorithm. మనం ఒక లెర్నింగ్ అల్గారిథంని రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ని ఉపయోగించి ఇంప్లిమెంట్ చేశాము ఫర్ ప్రెడిక్టింగ్ ఏ హౌస్ ప్రైసెస్. ఇందులో న్యూ సెట్ ఆఫ్ హౌసెస్కి సంబంధించిన ప్రైసెస్ వచ్చేటప్పుడు ప్రాపర్గా అది ప్రెడిక్ట్ చేస్తుందా లేదా, ఎర్రర్స్ ఎలా వస్తున్నాయి అని మనం చెక్ చేసాం. అండ్ మనకి అన్యాక్సెప్టబుల్ ఎర్రర్స్ వచ్చాయి. అంటే మనం అంత లార్జ్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు మనం ఆ హైపోథసిస్ని ఉపయోగించినా ఒకటే, ఉపయోగించుకోకపోయినా ఒకటే. ఇంత లార్జ్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు అప్పుడు మనం ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని సార్ట్ అవుట్ చేయడం మనం స్టార్ట్ చేసాం. దాన్ని మనం డీబగ్గింగ్ అంటున్నాం. ఫస్ట్ మనం స్టెప్లో ఏం చేసాము, మనం ఏమైనా తీసుకోవలసిన ట్రైనింగ్ శాంపిల్స్ కంటే తక్కువ ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకున్నామా? ఒకవేళ అలా తక్కువ ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకుంటే హై వేరియన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ హై వేరియన్స్ని ఫిక్స్ చేయడానికి మనం కొద్దిగా ట్రైనింగ్ శాంపిల్స్ని ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ అది హై బయాస్తో సఫర్ అవుతుంటే అప్పుడు ఆల్రెడీ మనం ట్రైనింగ్ శాంపిల్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ స్టెప్, మనం ఫీచర్స్ ఏమైనా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ తీసుకున్నామా, ఆ ఫీచర్స్ ఏమైనా తగ్గించగలమా? కొద్దిగా ఫీచర్ నెంబర్ని తగ్గించడం, ఎగ్జాంపుల్ లెంత్ విడ్త్ అన్న 2 ఫీచర్ బదులుగా ఏరియా అన్న ఒక ఫీచర్ తీసుకోవడం వల్ల మనం వేరియన్స్ని రెడ్యూస్ చేయొచ్చు, వేరియన్స్ని ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏం చెక్ చేసాం, మనం తీసుకోవలసిన ఇంపార్టెంట్ ఫీచర్ని ఏమైనా మిస్ చేసామా? ఈ ఎడిషనల్ ఫీచర్స్ మనం యాడ్ చేయడం ద్వారా ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం హై బయాస్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయొచ్చు. పాలినామియల్ టర్మ్స్ ఏమైనా మనం x² x1² x2² ఆర్ x1³ x3³ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అనేది మనం నెక్స్ట్ చెక్ చేసాం. ఇలా ఈ ఎడిషనల్ పాలినామియల్ టర్మ్స్ తీసుకోవడం ద్వారా మనం హై బయాస్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది హై వేరియన్స్తో సఫర్ అవుతూ ఉంటే మనం ఇంకా ఎడిషనల్ పాలినామియల్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. లాంబ్డా వాల్యూ మనం ప్రాపర్గా తీసుకోలేదా అనేది నెక్స్ట్ చెక్ చేసాం. లాంబ్డా వాల్యూ ఒకవేళ హై బయాస్తో సఫర్ అవుతుంటే మన లెర్నింగ్ అల్గారిథం లాంబ్డా వాల్యూని డిక్రీజ్ చేయాలి. ఒకవేళ హై వేరియన్స్తో మన లెర్నింగ్ అల్గారిథం సఫర్ అవుతుంటే మనం లాంబ్డా వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఈ డిఫరెంట్ స్టెప్స్ మనం అప్లై చేసిన తర్వాత మన లెర్నింగ్ అల్గారిథం న్యూ శాంపిల్స్కి ఎలా వర్క్ చేస్తుందో మనం చెక్ చేసి ప్రాపర్గా వర్క్ చేస్తున్నట్టయితే దెన్ అవర్ లెర్నింగ్ అల్గారిథం ఈజ్ రెడీ టు ప్రెడిక్ట్ ద వాల్యూస్. మనం న్యూరల్ నెట్వర్క్లో కూడా ఒక హిడెన్ లేయర్ ఉండి అందులో 3 యాక్టివేషన్ యూనిట్స్ ఉంటే ఇది అండర్ ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇది కంప్యూటేషనల్గా క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఒక లార్జ్ న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నాం, ఈ ఒక హిడెన్ లేయర్లో చాలా ఎక్కువ యూనిట్స్ ఉన్నాయి, యాక్టివేషన్ యూనిట్స్, ఆర్ అదర్వైజ్ మీడియం యాక్టివేషన్ యూనిట్స్ ఉన్న చాలా ఎక్కువ హిడెన్ లేయర్స్ తీసుకున్నాం. అప్పుడు మనం ఆ న్యూరల్ నెట్వర్క్ని లార్జ్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. ఇలాంటి లార్జ్ న్యూరల్ నెట్వర్క్ తీసుకుంటే మనకి వేరియన్స్ ఓవర్ ఫిట్ అవడానికి ఛాన్స్ ఉంది, హై వేరియన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేయడానికి మనం ప్రాపర్గా లాంబ్డా వాల్యూని తీసుకోవాలి. లాంబ్డా వాల్యూని మనము ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళడం ద్వారా ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఈ లార్జ్ న్యూరల్ నెట్వర్క్ని మన కంప్యూటేషనల్గా క్యాలిక్యులేషన్స్కి ఉపయోగించడం ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. సో సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్లో మనం సింగిల్ లేయర్తో స్టార్ట్ చేస్తాం. సింగిల్ హిడెన్ లేయర్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క హిడెన్ లేయర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. 2 హిడెన్ లేయర్స్, 3 హిడెన్ లేయర్స్. 2 హిడెన్ లేయర్స్ ఉండేటప్పుడు క్రాస్ వాలిడేషన్ సెట్ ఎర్రర్ ఎంత ఉందో చూస్తాము. ఫస్ట్ 1 హిడెన్ లేయర్తో మన క్రాస్ వాలిడేషన్ సెట్ ఎర్రర్ ఎంత ఇస్తుందో చూస్తాము. నెక్స్ట్ 2, 3 అలా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మన క్రాస్ వాలిడేషన్ సెట్ ఎర్రర్ ఎంత వస్తుందో చూస్తాం. ఒకవేళ పర్టికులర్గా 3 or 4 నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్కి మన క్రాస్ వాలిడేషన్ సెట్ ఎర్రర్ తక్కువగా ఉంటే ఆ పర్టికులర్ 3 హిడెన్ లేయర్స్ని మనం న్యూరల్ నెట్వర్క్కి ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే ఈ 3 హిడెన్ లేయర్స్ దగ్గర మన క్రాస్ వాలిడేషన్ సెట్ బాగానే ఎర్రర్ తక్కువ ఉంది. ఈ క్రాస్ వాలిడేషన్ సెట్ ఎర్రర్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని మనం టెస్ట్ శాంపిల్స్కి పంపిస్తాం. టెస్ట్ శాంపిల్స్లో కూడా ఎర్రర్ తక్కువ వస్తే దెన్ వీ విల్ ఫిక్స్ దట్ న్యూరల్ నెట్వర్క్ విత్ ద 3 హిడెన్ లేయర్స్. లో ఆర్డర్ పాలినామియల్స్ మనం తీసుకుంటుంటే ఎప్పుడు కూడా లో ఆర్డర్ పాలినామియల్స్ హై బయాస్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ మనం θ0 ఒక్కటే తీసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది, అండర్ ఫిట్టింగ్ అవుతుంది, హై బయాస్. హై ఆర్డర్ పాలినామియల్స్ ఎప్పుడు కూడా హై వేరియన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. హై వేరియన్స్ ఉంటుంది కాబట్టి ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. సో మన పాలినామియల్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మన క్రాస్ వాలిడేషన్ సెట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం డిఫరెంట్ పారామీటర్స్ చెప్పుకున్నాం.
మెయిన్‌గా మనం ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ చేయడానికి ఈ బయాసు, వేరియన్స్ గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్‌ని రాకుండా పర్టిక్యులర్‌గా మనకు కావాల్సిన లాంబ్డాని చూజ్ చేసుకోవచ్చు. అండ్ న్యూరల్ నెట్వర్క్స్‌లో మనకు కావాల్సిన హిడెన్ లేయర్స్ ఎన్నుండాలో ఆ హిడెన్ లేయర్స్‌ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చని చెప్పుకున్నాం.